వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగించనుంది. ఇస్రో ఇందుకోసం రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోటలో సర్వం సిద్ధం చేసింది. దాదాపు 27:30 పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. వరుస విజయాలతో ప్రపంచ దేశాలకు సూపర్ హీరోగా మారిన ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా వాతావరణ సమాచారాన్ని అందించే ఇన్సాట్-3 DS అనే ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. జిఎస్ఎల్వి సిరీస్ లో ఇది 16వ రాకెట్ ప్రయోగం అవుతుంది. ఇస్రో భారీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో నిలపడం కోసం జిఎస్ఎల్వి రాకెట్ను ఉపయోగిస్తుంది. ఇందులో భాగంగా 2274 కిలోల బరువు కలిగిన ఇన్సాట్-3 DS ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా రెండో ప్రయోగ వేదికపై నుంచి ప్రయోగించడానికి రంగం సిద్ధం చేస్తుంది. సమగ్ర సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. వాతావరణంలో అంచనాలు, విపత్తుల సమయంలో ముందస్తు గుర్తింపులతో పాటు సముద్ర ఉపరితల పర్యవేక్షణ, ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడానికి సేవలందించనుంది ఇన్సాట్-3 DS. జిఎస్ఎల్వి 3 దశల లాంచ్ వెహికల్ అని, ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో వెల్లడించింది. వాతావరణ పరిశీలన కోసం ఇస్రో ఈ ఇన్సాట్-3 DS ఉపగ్రహాన్ని రూపొందించింది. మెరుగైన రీతిలో వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనాలతో పాటు భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణకు ఉపయోగపడనుంది. వాతావరణ విపత్తులను మరింత మెరుగ్గా అంచనా వేసి అప్రమత్తం అవ్వడం కూడా ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది. 27:30 కౌంట్ అనంతరం నేటి సాయంత్రం 5:35 జిఎస్ఎల్వి F-14 నింగిలోకి దూసుకు వెళ్లనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇస్రో అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.